హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పిక్సార్ట్లో ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మీ ఫోటోతో ఈ విధంగా అయితే బర్త్డే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, విత్ ఇన్ మినిట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అన్నది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వాడిన ఒక బ్యాక్గ్రౌండ్ మాత్రమే మీకు ఇస్తున్నాను, మిగతాదంతా చూపిస్తాను. అదేవిధంగా మీకు పిక్సార్ట్ అప్లికేషన్ కావాలనుకుంటే నా దగ్గర ఉంది. ఈ వీడియోలోనే మీకు ఎక్కడ పొందుతారు, ఎలా పొందుతారు అని డీటెయిల్డ్గా చూపిస్తాను. కాబట్టి పూర్తిగా చూడండి. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీకు ఎడిటింగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీ సపోర్ట్ కోసమే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ ఎలా ఉంది ఏంటని మధ్యలో చెప్తాను, ముందే చెప్పను. ఎందుకో దానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ముందుగా నేను ఇచ్చిన పిక్సార్ట్ని లేదా మీ దగ్గర ఉన్న పిక్సార్ట్ని ఓపెన్ చేసుకోండి. ఇదైతే నేను ఇచ్చిన పిక్సార్ట్ ఇలా ఉంటుంది. కింద ప్లస్ ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఇలా పక్కకి వెళ్తే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి. ఓకేనా? ఎగ్జాంపుల్గా నేనైతే బిగ్ లెటర్స్లో భాను అని రాశాను. పైన ఓకే చేశాను. ఇలా పెద్దగా వచ్చింది. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టాను. ఇలా కిందకి వెళ్ళాను. కిందకి వెళ్తే నాకు ఇందులో స్టైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేశాను. ఇక్కడ చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు నచ్చిన స్టైల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మారింది. పక్కకి వస్తాను, స్ట్రోక్ అని ఉంటుంది, స్ట్రోక్ కొంచెం తగ్గిస్తాను ఇలా. అండ్ మళ్ళీ పక్కకు వెళ్తాను, షాడో అని ఉంటుంది, ఆన్ చేస్తాను. షాడోలో పొజిషన్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకున్నాను ఈ విధంగా. ఓకే, మళ్ళీ ఇంకొంచెం చిన్నగా చేశాను, ఇలా చేశాను. ఇక్కడ మీ ఫోటో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ దగ్గరికి వచ్చి కలర్ ఆప్షన్లోకి వచ్చి కలర్ పిక్కర్ని క్లిక్ చేసి మీ యొక్క డ్రెస్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని హ్యాపీ అని రాయండి. ఫస్ట్ ఒక స్పేస్, తర్వాత ఒక స్పేస్ ఇలా ఇవ్వండి. ఇచ్చి పైన రైట్ మార్క్ కొంచెం చిన్నగా చేయండి, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి హ్యాపీ బర్త్డే అని ఇక్కడికి సెట్ చేస్తాను. హ్యాపీ అని పెట్టాను. మళ్ళీ కింద టెక్స్ట్ క్లిక్ చేశాను. టెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు బర్త్డే అని రాయండి. బర్త్డే అని రాసి ఓకే చేయండి. చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. తీసుకొచ్చి ఇలా నేను పెడతాను, మీకు చూపిస్తాను. ఇలా పెట్టేసి ఈ హ్యాపీని ఇక్కడికి డ్రాగ్ చేయండి. ఇలా ఇంకొంచెం చిన్నగా చేసుకుందాం, బాగా బిగ్ అయింది. ఇలా పెట్టుకుందాం. హ్యాపీని కూడా కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇలా పెట్టుకుందాం. కొంచెం నిదానంగా చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇలా ఓకే, హ్యాపీ బర్త్డే అని సెట్ చేశాను. కింద నేమ్ పెట్టాను. సో ఇప్పుడు కింద యాడ్ ఫోటో అని ఉందా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి ఫుల్ పిక్ని తీసుకొని పైన యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికే వస్తుంది. ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇందులో మీకు HDR1 అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీన్నే టచ్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. అన్షార్ప్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తగ్గించండి. ఓకే, ఇక్కడ అన్షార్ప్ అన్నది ఒక 20% పెట్టండి. మీ ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్లర్ కూడా బాగుంది. సాచురేషన్ కావాలంటే కొంచెం పెంచుకోండి, డెప్త్ కోసం పెంచేసి పైన రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఫోటో అయితే ఎడిట్ చేయడం అయింది కదా. ఇప్పుడు కిందకి వెళ్తే మీకు రిమూవ్ బిజీ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. ఇంటర్నెట్ ఆన్ చేయండి కంపల్సరీగా. ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఇది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేస్తుంది. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేస్తుంది. రైట్, ఓకే, ఇది అయింది కదా. ఇది ఇలా ఉంచి పిక్సార్ట్ ఎక్కడ దొరుకుతుందో చెప్పిన తర్వాత మిగతా ప్రొసీజర్ అయితే చెప్తాను. మినిమైజ్ చేశాను. మీకు టెలిగ్రామ్ లింక్, ఒక టెలిగ్రామ్ ఉంటే మీ ఫోన్లో టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. ఓకే, టెలిగ్రామ్ ఓపెన్ చేసి టాప్లో సెర్చ్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మహి టెక్ ఇన్ఫో అని. ఇది మన లోగో పింక్ కలర్లో ఉంటుంది. 18,000 ఎబోవ్ ఉన్నారు, 18,847 ఎబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు. అది సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ క్లిక్ చేసేయండి, జాయిన్ అయిపోతారు. పైన మీకు ఇక్కడ నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర పిన్ లిస్ట్ ఉంటుంది, ఆ టార్గెట్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్లో ఉంది చూసారా, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద నొక్కి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోతుంది. పైన కూడా లింక్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ లింక్ కావాలంటే. కిందది మాత్రం సింపుల్
సింపుల్గా ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసేయండి. ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని కూడా వస్తుంది. ఇన్స్టాల్ చేసేసుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ కంటిన్యూ చేద్దాం. ఇలా అయిపోయింది. టాప్లో ఈ ఫోటో ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పిక్సార్ట్లోకి వచ్చాను. ఎరేజర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒపాసిటీ లెవెల్, హార్డ్నెస్ కొంచెం తగ్గించుకొని బ్రష్ సైజ్ తగ్గించి కింద చూడండి, నేను ఈమె డ్రెస్ నుంచి ఎరేజ్ చేసుకుంటా వస్తున్నాను. సో మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇలా చేసేసేయండి. చేసి పైన రైట్ మార్క్ చిన్నగా చేసి ఇక్కడికి జరపండి. ఇలా ఈ విధంగా జరపండి ఈ అమ్మాయి ఫోటోని కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని కొంచెం హార్డ్నెస్, ఒపాసిటీ తగ్గించి ఏమైనా కింద ఉంటే ఇక్కడ పేరు వర్క్ మీద ఉంటే మళ్ళీ జరపండి. ఎందుకంటే ఆ పేరు వర్క్ నీట్గా కనపడాలి కాబట్టి. పైన రైట్ మార్క్. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటోని క్లిక్ చేశాను. షాడోని క్లిక్ చేశాను. పొజిషన్లో ఇక్కడ నేను కరెక్ట్గా పెడతాను. ఈ విధంగా కరెక్ట్గా పెడితే మీకు డెప్త్గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ కావాలంటే కొంచెం బ్లర్, ఒపాసిటీ లెవెల్స్ పెంచుకోవచ్చు. డెప్త్ కనపడుతుంది అక్కడ నేమ్కి. ఇప్పుడు చూడండి, ఇది మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు చూడటానికి చాలా బాగుంది. మీకు ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్లో కలిసినట్టు కావాలి అనుకుంటే ఎగ్జాంపుల్గా క్లిక్ చేసి ఒపాసిటీ అని వస్తుంది. ఒపాసిటీ లెవెల్ 80%కి చేస్తే మీకు ఏమవుతుందంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ డెప్త్ అనేది ఆ ఫోటో మీద పడుతుంది. 100% పెట్టుకుంటే ఫోటో మాత్రం నీట్గా కనపడుతుంది. ఒకవేళ 80-90% పెట్టుకుంటే కొంచెం ఫోటో ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ అందులో ఇంక్లూడ్ అవుతుంది. సో అప్పుడు డెప్త్ తగ్గుతుంది. ఇది మీ ఇష్టం. ఓకే, మీ యొక్క కలర్ చేంజ్ని బట్టి ఉంటుంది. మీ ఫోటో మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫోటో బాగుంది కాబట్టి నేను 100% ఉంచాను. లేదు కొంచెం ఫోటో డల్గి ఉందంటే 80% పెట్టండి. పైన రైట్ మార్క్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత కిందకి వెళ్ళండి. డ్రా అనే బటన్ ఉంటుంది. డ్రా పైన 3 డాట్స్, సేవ్ ఇమేజ్. సేవ్ అయిపోయింది. క్లోజ్ చేశాను, మినిమైజ్ చేశాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్కి వస్తే ఇక్కడ పిక్సార్ట్ అని ఉంది. ఈ పిక్సార్ట్ ఫోల్డర్లో ఇప్పుడు నేను సేవ్ చేసింది, మీరు చూసింది ఇదే. చూశారు కదా, నేను స్టార్టింగ్లో మీకు చూపించిందే క్రియేట్ చేసి చూపించాను. మీ అందరికీ కూడా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.